ఈరోజైతే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పొటాటో క్రిస్పీస్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక అర కేజీ బంగాళదుంపల్ని తొక్క చెక్కేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా గ్రేటర్ ఉంటుంది కదండి, ఇదైతే తీసుకోవాలి. ఇది కొంచెం పెద్దగా ఉన్నదైతే తీసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అది లేదు కాబట్టి నేనైతే ఈ గ్రేటర్తో అయితే గ్రేట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ విధంగా బంగాళదుంపని గట్టిగా అణిచిపెట్టి తురుముకోవడం వల్ల ఇది కొంచెం పెద్దగా అయితే తురుము అనేది వస్తుంది. చూసారు కదా, మీ దగ్గర ఒకవేళ పెద్దగా ఉన్నదైతే, పెద్ద తురుము వచ్చేదైతే ఉంటే కనుక అది తీసుకోండి. నా దగ్గర అది లేదు కాబట్టి నేనైతే దీంతో అయితే తురుముతున్నాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల దీంట్లో ఉండే కార్న్ స్టార్చ్ అనేది మొత్తం అంతా కూడా వేరైపోయి చక్కగా తురుము అనేది విడిగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం వేయించుకున్నట్లయితే ఇది చక్కగా క్రిస్పీగా అయితే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా బంగాళదుంపని శుభ్రంగా 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల తురుము అనేది చాలా క్లియర్గా వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి నేనైతే ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇలా అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అయితే పట్టిక వేసి దీనిని ఇలా వదిలేయాలి. ఇలా పట్టిక వేసుకోవడం వల్ల మనం వేయించుకున్నప్పుడు ఇవి చక్కగా క్రిస్పీగా అయితే వస్తాయి. కాబట్టి ఈ పట్టిక ఇందులో వేసుకోవాలి. పట్టిక అంటే చాలామంది పట్టిక బెల్లం అనుకుంటారేమో, కాదండి, ఆలం అంటారు కదా, పట్టిక, అది మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి ఒక పావు గంట పక్కన వదిలేసి ఆ తర్వాత మనం మసాలాని రెడీ చేసుకుందాం. ఇందులో నేను ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తాజాగా ఉన్న కొత్తిమీర వేసుకున్నట్లయితే ఇది మనకి ఫ్రెష్గా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీరని వట్టి పాన్లోనే ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల బాగా క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇది పొడిలాగా అవుతుంది. కాబట్టి వట్టి పాన్లోనే ఏమీ వేసుకోకుండా ఇలా కొత్తిమీరని వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొంచెం కరకరలాడేలాగా, అంటే ఇది పొడి అయ్యేలాగా మనం వేయించుకోవాలి. తడి మాత్రం అస్సలు ఉండకూడదండి. ఈ విధంగా పొడిగా ఉంటే మనం చేసుకునే పొటాటో క్రిస్పీకి ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత అయితే వేసుకోవచ్చండి. ఇది క్వాంటిటీ అనేది ఏమీ లేదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర అలాగే కరివేపాకు బాగా వేయించుకుంటే బాగుంటుంది. రెండు ఒకేసారి వేసి వేయించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కొత్తిమీర కాడల్లో ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి ఈ తేమ అంతా పోయేలాగా ముందైతే వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు చాలా త్వరగానే వేగిపోతుంది కాబట్టి నేను కొంచెం కొత్తిమీర వేగిన తర్వాత ఇలా కరివేపాకు అయితే వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పచ్చిదనం అంతా పోయే వరకు, ఇది క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత చివరగా అందులో జీలకర్ర వేసుకోవాలండి. 1.5 స్పూన్ జీలకర్ర వేశాను. నేను చిన్న స్పూన్తో వేశాను కాబట్టి మీరైతే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా జీలకర్ర కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈ మసాలా పొడి అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చాలా టేస్టీగా అయితే మన పొటాటో క్రిస్పీ తయారవుతుంది. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు మిరియాలు అయితే వేస్తున్నాను. మిరియాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి మిరియాలు చాలా మేలు చేస్తాయి కదా. మనం పొటాటో క్రిస్పీస్ చేస్తున్నాం కదా, ఇందులో అయితే ఇంక ఎటువంటి కారాలు ఏమీ వాడం కాబట్టి ఈ మిరియాల కారమే దీంట్లోకి కారం కాబట్టి మిరియాలు కంపల్సరిగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా అంతా కూడా బాగా వేయించేసుకోవాలి. ఎక్కడైనా పచ్చిదనం కాడల్లో కనిపిస్తే ఈ విధంగా నొక్కి పెట్టండి. చక్కగా అతడంతా పాన్ అయితే లాగేసుకుని ఇదంతా కూడా కరకరలాడేలాగా అవుతాయి. ఇప్పుడు ఒక ఆకు తీసుకుని ఈ విధంగా అన్నట్లయితే చక్కగా మనకి నలిగిపోయినట్లయితే ఇది వేగిపోయినట్లే. ఇది కొంచెం ఇంకా పచ్చిదనం ఉందండి కాబట్టి మొత్తం అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకోవడం వల్ల మన మసాలా పొడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా వేగిపోయింది. ఇలా అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బంగాళదుంపని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో పట్టిక వేసి పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్లో నుంచి ఈ బంగాళదుంప మిశ్రమం అంతా తీసేసి ఈ విధంగా ఒక జాలి గరిటలోకి అయితే వేసేసుకోవాలి.
వాటర్ అనేవి ఏమాత్రం ఉండకూడదండి. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద అయితే వేసి తడంతా పోయేలాగా దీనిని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇది కంపల్సరీగా ఒక క్లాత్ మీద అయితే వేసి ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఇలా గరిటెతోకి ఇలా తీసేసి వాటర్ అంతా కూడా బాగా స్ట్రెయిన్ అయ్యే వరకు ఇలా ఉంచిన తర్వాత ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద అయితే ఈ బంగాళదుంప తురుముని వేసేస్తున్నాను. ఇలా వేసేసి తడంతా పోయేలాగా దీనిని ఇలాగైతే క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఇవి చాలా కరకరలాడుతూ మన పొటాటో క్రిస్పీస్ అయితే తయారవుతాయి. చూసారు కదా, ఇలా అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుముని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే నూనె అయితే పీల్చేసుకుంటాయండి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ బంగాళదుంప తురుము అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి చక్కగా ఆయిల్ కాగిపోయింది. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న బంగాళదుంపని మిశ్రమాన్ని ఇలాగైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలండి వేయించుకునేటప్పుడు. ఎందుకంటే బంగాళదుంప తురుము వేయగానే ఆయిల్ అంతా కూడా పైకి అయితే చిందేస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా బంగాళదుంప తురుము వేసుకుని ఇది బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కాసేపు ఆగిన తర్వాత దానిని అప్పుడు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మంచి రంగు వచ్చే వరకు దీనిని వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడే దీంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా మనం తర్వాత మసాలా కలిపేటప్పుడు ఇంకా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వేయించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నట్లయితే బంగాళదుంప అనేది త్వరగా సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి మనం ఇంకా తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ముందుగానే చక్కగా ఉప్పు అయితే ఇందులో కలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకుని ఆ తర్వాత ఇలా గరిటెతో తీసేసుకోవాలి. ఆయిల్ అనేది రాకుండా ఇలా జాలి గరిటెతో అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వేగాలండి. ఇలా వేగినట్లయితే పొటాటో క్రిస్పీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. కాబట్టి ఇలా అయితే చక్కగా వేయించేసి తీసేసుకుందాం. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్గా, అలాగే ఏం తోచనప్పుడు ఈ విధంగా పొటాటోస్ ఉంటే ఈ విధంగా పొటాటో క్రిస్పీస్ అనేవి తయారు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా తర్వాత అవన్నీ తీసేసాక మిగిలినది కూడా అదే మాదిరిగా వేసేసి వేయించేసుకోవాలి. చూసారు కదా, నూనె కాగినప్పుడు ఇలా వేసుకోవడం వల్ల చక్కగా చాలా త్వరగానే వేగిపోతుంది. ఎందుకంటే మనం సన్నగా తురిమాం కదా, కాబట్టి చక్కగా వేగిపోతుంది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా త్వరగానే వేగిపోతుంది. ఆయిల్ కూడా అంత ఎక్కువగా ఇది పీల్చుకోదండి. ఎందుకంటే బంగాళదుంప కదా, చాలా తక్కువే పీల్చుకుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా వేయించేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నేనైతే తీసేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేయించుకుని ఇలాగా కరకరలాడేలాగా ఇలా వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చూసారు కదండి, స్నాక్స్గా ఇంట్లోకి ఏమీ లేనప్పుడు ఈ విధంగా 2 దుంపలు ఉంటే చాలు ఆలు క్రిస్పీస్ అయితే తయారు చేసేసుకోవచ్చు. దీనినే ఆలు భుజియా అని కూడా అంటారండి. హల్దీరామ్లో కంపల్సరీగా ఉంటుంది స్నాక్స్లోని. చూసారు కదా, ఇప్పుడు పొటాటో అంతా కూడా వేయించేసుకున్నాము. ఆ తర్వాత ఇందులోనే 1 కప్పుడు గుళ్ళు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలను కూడా అదే నూనెలో వేసి వేయించుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా పల్లీలు వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. మన క్రిస్పీ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం గుళ్ళను కూడా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. నూనెలో ఉన్నప్పుడే పూర్తి రంగు అనేది రానివ్వకూడదండి. ఎప్పుడైనా కానీ ఇది కొంచెం వేగింది అన్నప్పుడు దీనిని మనం తీసేసుకున్నట్లయితే ఆ తర్వాత ఉన్న వేడికి ఇవి పూర్తిగా వేగిపోతాయి. అదే ముందుగా ఇందులోనే బాగా వేయించేసుకున్నట్లయితే మనకి తీసేటప్పటికి ఇంకా మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా పల్లీల్ని నూనెలో వేసి వేయించుకునేటప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే అందులోనే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకుంటే మన స్నాక్స్ అయితే అదిరిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా 2 కూడా మంచిగా వేగే వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత జాలి గరిటెతో ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచి రంగు వచ్చాయో. చక్కగా ఇలా రానివ్వాలి. మరీ ఎక్కువ రంగు వచ్చినట్లయితే నూనెలోంచి తీసిన తర్వాత ఉన్న వేడికి ఇంకా పూర్తిగా మాడిపోతాయి. కాబట్టి అస్సలు బాగోదు. ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు అయితే మాత్రమే వేయించుకోవాలి. కరివేపాకును కూడా ఇలా తీసేసుకుంటే మన పల్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా జాలి గరిటెలోకి అయితే తీసేసి ఇవి కూడా మనం వేయించి పెట్టుకున్న పొటాటో ఉన్నాయి కదండి, దాంట్లో అయితే వేసేసుకుందాము.
చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా చేత్తో బాగా కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలిపినట్లయితే చేయి అనేది కాలుతుంది కదా, కాబట్టి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలు క్రిస్పీస్ అయితే రెడీ అయిపోయినట్లే. అస్సలు తింటే వదిలిపెట్టండి, చాలా బాగుంటుంది. అస్సలు ప్లేట్ అయితే వెంటనే ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు క్రిస్పీస్. చూసారు కదా, మసాలా అనేది ఏమీ లేదు, చక్కగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, పల్లీలు, ఆలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకైతే కంపల్సరిగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఏం చేయను అని అడిగితే మీరు ఇదే చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది ఈ ఆలు క్రిస్పీస్. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మనం వేసుకున్న మసాలా గుమగుమలకి అసలు అద్దరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు క్రిస్పీస్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆలు క్రిస్పీస్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఏమైనా కొత్త వంటలు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టినట్లయితే మీకు నేను తప్పకుండా రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను. అలాగే సుగుణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్లో కూడా సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా టేస్టీ టేస్టీ అయిన వంటలు ట్రై చేసి మీరు కూడా ఆస్వాదించండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.